అలా ఎన్నో పద్ధతులు పెట్టారు. మీరు చెప్పండి, క్రైస్తవుల్లో ఇప్పటికీ మూఢనమ్మకాలు లేవా? పెళ్లి కుమారుణ్ణి చేస్తారు కదా, పెళ్లికి ఒంటికి పసుపు రాసిన తర్వాత అమ్మా ఊరు బయటికి దాటి నువ్వు వెళ్ళనే కూడదురా బాబు అని చెప్తారా చెప్పరా? ఏమైంది దాటి వెళ్తే? ఊర్లో వాళ్ళు అంటారు అది అరిష్టం, అలా వెళ్ళకూడదు, ఆ ఊరు పొలిమేరలో దురాత్మలు ఉంటాయి, అవి నిన్ను పట్టి పీడిస్తాయి. అవునా? మరి మీ అమ్మ కూరలో పసుపు వేసినప్పుడు అవి వచ్చేసి ఇలా వాళ్తున్నాయా? పసుపుకు దురాత్మ పట్టడం ఏమిటి? ఇలా ఎన్నో మూఢనమ్మకాలు నమ్ముతుంటాం మనం. ఒకటా రెండా ఎన్నెన్నో నమ్ముతుంటాం. మన పెద్దలు చాలా విషయాలు చెప్తే అలాగే నమ్మేశాం. నేను ఒకసారి మా తాతగారిని అడిగాను, సూర్యుడు అప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసా? రథముపై ఎక్కి ఈ దిక్కు నుంచి ఆ దిక్కునకు వస్తాడు నాన్న, సూర్యుడు రథం మీద వెళ్తాడంటే కావచ్చు అనుకున్నా. చదువుతూ చదువుతూ పెద్దవాడిని అయిన తర్వాత సైన్స్ డెవలప్ అయ్యి ఏం చెప్పింది, సూర్యుడు ఎటు కదలడంట. అసలు సూర్యుడు రథం ఎక్కడం కాదు, సూర్యుడు ఒకటే దగ్గర ఉంటాడు. మనం సూర్యుని చుట్టూ తిరుగుతున్నామంట, మన భూమి సూర్యుని చుట్టూ. మరి వాళ్ళు నమ్మిన నమ్మకం ఏమిటి? భూకంపాలు ఎందుకు వస్తున్నాయని అడిగితే మా అమ్మమ్మ గారు ఏం చెప్పారు తెలుసా? ఆదిశేషుడనే మహాసర్పం ఈ భూమిని మోస్తుంటే ఒక పడగ మీద నుంచి ఇంకో పడగకి భూమిని మార్చుకున్నప్పుడు భూకంపం వచ్చిందని చెప్పింది. చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు కరెక్టే కావచ్చు అనుకున్నా, కానీ తర్వాత తెలిసి వచ్చింది భూకంపాలు ఎందుకు వస్తాయి. ఇలా ఒకటా రెండా ఎన్నో విషయాలు పెద్దలు చెప్తూ వచ్చారు. అక్కడ ఏదో పేదరాశి పెద్దమ్మ చంద్రుడి మీద, అదిగో చెట్టు ఉంది, గుడిసి ఉంది అంటే నిజమేమో అనుకున్నాం. ఈ శాస్త్రజ్ఞులు అక్కడికి పోవడానికి తలా మునుకలై అక్కడ గుడిస చెట్టు, మళ్ళీ అక్కడ ఎవరికో ఆవిడ కథలు చెప్తుంది, నిజమే నమ్మే. ఇలా ఎన్నో విషయాలు కల్పితాలు ఎన్నో వచ్చాయి. పెద్దలు ఒక మంచి ఉద్దేశంతోనే చెప్పుంటారు. కొన్ని నిజం కాకపోయినా సరే అప్పటికప్పుడు పిల్లలకు వినోదం కోసం మాట్లాడుతుంటారు. అలాగా పరిశీలించాలి. మనం పిల్లలుగా ఉన్నప్పుడు పిల్లల్లాగే ప్రవర్తించాం, పెద్దవాళ్ళం అయ్యాం, ఇప్పుడు ఆలోచనాత్మకంగా అడుగులు వేయాలి. ప్రైజ్ ది లార్డ్. సో ఈ ఐడియాలజీ ఆలోచన